సో గైస్, టైం 7:20 అవుతుంది. నేను రెడీ అయ్యి ఆ టైంకి బ్రేక్ఫాస్ట్ చేసి 0 పాయింట్ స్టార్ట్ అయిపోతా. సో దారి రికార్డ్ చేయడానికి అవ్వదు, బైక్ మీద కెమెరా పెట్టడం అవ్వదు. ఎందుకంటే ఇక్కడ అది ప్రొహిబిటెడ్. సో అక్కడికి వెళ్ళాక వీళ్ళు ట్రై టు రికార్డ్, అది కూడా చూద్దాం ఎంతవరకు పాసిబుల్ అని. అక్కడికి వెళ్ళాక రికార్డ్ చేయొచ్చు మోస్ట్లీ, ఎందుకంటే టూరిజం ప్లేసెస్ కాబట్టి. ఓకే, సీ దిస్. ఇప్పుడు నా రూమ్ నుంచి వ్యూ నేను ఈవినింగ్ చూపించడానికి అవ్వలేదన్నమాట. మొత్తం మంచు వ్యూ చూడండి. ఇక్కడ స్నో క్యాప్, పైన స్నో క్యాప్ మామూలుగా లేదు వ్యూ. మార్నింగ్ లేచాను, ఎండ స్టార్ట్ అయింది. బాబా ఏం కనిపిస్తుందో, నెక్స్ట్ లెవెల్. సో గైస్ చూడండి, ఇప్పుడు మనం 0 పాయింట్ వెళ్తున్నాం. టైం 8:30 అవుతుంది. ఇది మా హోటల్ బయట నుంచి వ్యూ. పైన చూడండి స్నో క్యాప్ మొత్తం, పైన కొంచెం ఫాగీ ఎంత హైట్ ఉన్నాయో. స్నో క్యాప్ అయితే మెరిసిపోతుంది లిటరలీ. సో ఐ థింక్ దారిలో మనం రికార్డ్ చేయలేము, కెమెరా నేను హెల్మెట్ మౌంట్ చేయలేను. సో అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. మ్యాక్సిమం దారిలో ఏమైనా ఉంది అంటే ఆగచ్చు అంటే సైడ్ కాపి చూపిస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ నియర్ బై టు 0 పాయింట్, అదర్వైజ్ విల్ బి లేట్. ఫస్ట్ మనం 0 పాయింట్కి వెళ్ళిపోతే అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి దెన్ రిటర్న్లో మనకి నచ్చింది చేయొచ్చు. 0 పాయింట్లో బాగా సాటిస్ఫై అంటే మౌంట్ కట్టో రేపు చూడొచ్చు, లేదంటే ఈరోజే చూడొచ్చు, ఏదో ఒకటి చూద్దాం. అక్కడ కూడా స్నో ఉందన్నారు. సో యుమ్థాంగ్ వ్యాలీలో స్నో లేదు, డిసైడ్ అయ్యి రాకండి. ఓకే, సో లెట్స్ గో. చూడండి, జస్ట్ పైకి వచ్చాను హోటల్ దగ్గర నుంచి. మ్యాడ్ అసలు, దారంతా ఆగలేం, జస్ట్ పైకి ఎక్కాయి కదా అని చెప్పి ఆగా. ఎందుకంటే ఎటు చూసినా బాగుంది. ఇదిగోండి మళ్ళీ చెక్ లైట్ వచ్చింది. అదేంటో దీని బాగా. రిటర్న్ వెళ్ళాక చూపిద్దాం. చూడండి, ఇది వెళ్తున్నాను నేను యుమ్థాంగ్ వ్యాలీ ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటాను. సీ దిస్, జస్ట్ ఒక ఆర్చ్ దాటాను, అక్కడి నుంచి ఇది సీన్. అసలు అదైతే ఆ పీక్ అయితే ఎలా షైన్ కొడుతుందో ఎండకి, సూపర్ ఉంది. సో గైస్ చూడండి, మనం వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ దాటాం, కానీ ఇక్కడ ప్రస్తుతానికైతే స్ప్రింగ్ కాదు, మొన్నే మంచు కురిసింది కాబట్టి దేర్ ఆర్ నో ఫ్లవర్స్ యాజ్ ఆఫ్ నౌ. నాకైతే ఇక్కడ ఏం కనిపించట్లే, జనాలు ఇక్కడ ఆగారు. బట్ వీల్ ఫస్ట్ గో టు 0 పాయింట్. ఇక్కడ స్కిప్ చేద్దాం, రిటర్న్ వచ్చేప్పుడు ఆగుదాం. దట్ ఈస్ ద బెస్ట్. ఓకే, అక్కడ ఎక్కువసేపు ఉండొచ్చు, రిటర్న్లో చూసుకుని మళ్ళీ వెళ్ళొచ్చు హాయిగా. సో బెటర్. ఇక్కడి నుంచి చూడండి, అసలు ఏముందో, ఫుల్ స్నో క్యాప్స్ పైన. ఇది ఎందుకో తెలీదు, రన్నింగ్లో కూడా కొన్నిసార్లు అయిపోతుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇంతకుముందు ఓనర్స్ దగ్గర కూడా విన్నాను నేను. ఎస్పెషల్లీ ఈ ట్రాక్షన్ కంట్రోల్ బ్లింక్ ఒకటి, రన్నింగ్లో అప్పుడప్పుడు ఆగిపోవడం ఒకటి, రెండు మేబీ డ్యూ టు ల్యాండా సెన్సార్ ఆర్ ఆక్సిజన్ సెన్సార్. నాకు తెలిసి ల్యాండా సెన్సారే అనుకుంటున్నా. సో వైజాగ్ వెళ్ళాక రిప్లేస్ చేద్దాం. ప్రస్తుతానికైతే ఏ ప్రాబ్లం లేదు. స్లో అవుతున్నప్పుడు కొన్నిసార్లు 2 సార్లు ఆగిపోయింది ఎప్పటి వరకు, అంతే. చూడండి మొత్తం అసలు ఎక్సలెంట్. దిస్ ఇస్ యుమ్థాంగ్ వ్యాలీ. మనం ఇంకా 1 hour 28 కిలోమీటర్స్ నడిపితే 0 పాయింట్కి వెళ్తాం. స్నో క్లాడ్ మౌంటైన్స్. సో లెట్స్ గో. ఏదో వైబ్రేషన్ సౌండ్ వస్తుంది, ఏదో సౌండ్ వస్తుంది, ర్యాట్లింగ్ ఏంటో అనుకున్నా. కాసేపు అయ్యాక ఇది ఒక బోల్ట్ ఊడిపోయి పడిపోయింది, బోల్ట్. ఓకే, నాకు అప్పుడు అర్థమైంది ఇది ఊడిపోయింది అని. సెకండ్ బోల్ట్ కూడా మెల్లిగా ఊడిపోయింది వెంటనే.
ఆగి టైట్ చేద్దాం పోనీ ఆగి తీసేద్దాం అనుకునే లోపు సెకండ్ బోల్ట్ పడిపోయింది. దీని ప్లేట్ ఉంటుంది, ప్లేట్ కూడా పడిపోయింది. గ్లాస్ ఎలాగోలా పట్టేసుకున్నాను నేను. సో మళ్ళీ వెళ్ళి పరిగెట్టుకుంటూ వెళ్ళి ప్లేట్ తెచ్చి గ్లాసు ప్లేట్ టాప్ బాక్స్లో పాడేసా. అక్కడక్కడ స్నో డిపాజిట్స్ ఉన్నాయి, చూపిస్తాను మీకు. చూడండి అక్కడ స్నో, ఇలా సైడ్స్కి స్నో డిపాజిట్స్ ఉన్నాయి చాలా వరకు వస్తున్న దారిలో. యుమ్తాంగ్ వ్యాలీకి ఒక 10 కిలోమీటర్స్ ముందు నుంచి అనుకుంటా. చూడండి ఇక్కడ స్నో ఎక్కువ ఉంది, డిపాజిట్ కొంచెం. హోప్ఫుల్లీ 0 పాయింట్ దగ్గర ఎక్కువ స్నో ఉండాలని కోరుకుందాం. అట్లీస్ట్ ఒక 1 to 2 feet. చూడండి ఎలా కనిపిస్తుందో మొత్తం మౌంటైన్ స్నో క్యాప్స్తో. స్నో కవర్డ్ ఉంది అక్కడక్కడ స్నో కవర్ అయ్యి షైన్ అవుతుంది. హలో గైస్, సో కింద లాస్ట్ చెక్ పోస్ట్ ఉంది, అక్కడ జిరాక్స్ ఇవ్వాల్సి వచ్చింది. స్ట్రిక్ట్గా చెప్పారు వాళ్ళు, మీ దగ్గర ఉంది అంటే యాక్షన్ కెమెరా ఆర్ డ్రోన్ వాడద్దు, లోపల పెట్టేయండి, రికార్డ్ చేయొద్దు, ఫోన్స్ వాడుకోండి అన్నారు. సో ఇంక ఎందుకు మరి అంత చెప్పాక కూడా 3 సార్లు మూడు ప్లేసెస్లో చెప్పారు, లిటరల్లీ 3 ప్లేసెస్లో చెప్పారు. సో ఎందుకు దూల. చూడండి సైడ్ కాపాను. దారంతా ఇలా కొండ ఎక్కుతున్నాం అనమాట, స్టెప్ బై స్టెప్ పైకి పైకి ఎక్కుతూనే ఉన్నాం. సో అది కదా. సో లెట్స్ గో. ఇంకా డైరెక్ట్గా వెళ్ళాకనే రికార్డ్ చేస్తా. ఓకే చూడండి I love 0 point. Funny. India is the problem here. సో గాలి వేస్తే తూలు తీరిపోతుంది. బ్రో హైదరాబాద్ నుంచి. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. బ్రో आप कहाँ से हो? I'm from Guwahati, Assam. గువాహతి. Yeah. I went there. ఇక్కడ బాగానే ఉంది అనమాట. ఖరగ్పూర్. Kharagpur. అంటే మొన్న నేను లాస్ట్ టైం ఖరగ్పూర్ వెళ్ళాను, తోలు తీరుకున్నాను. అక్కడ ఏముండదు, ఏముండదు. మీ ఇల్లు కూడా అక్కడేనా? ఇల్లు అంటే మా సూర్యాపేట. హైదరాబాద్, నాట్ హైదరాబాద్, తెలంగాణ. 140 kilometers away from Hyderabad. సో పైకి వెళ్దాం. బ్రాండీ అండ్ టీ ఆర్ కాఫీ అక్కడ ఉంటుంది, ట్రై చేద్దాం. ఇప్పుడు రిటర్న్ సో పైకి వెళ్తున్నాము. పైకి అయితే ఎంత 15,000 feet అయితే దాటేసాం. ఎంతలాగంటే హైలో ఉంది, కానీ ఎంత దాటి అయితే తెలుస్తుంది షాప్ దగ్గర. పెట్రోల్ ఒకటే నాకు ప్రాబ్లం. ఇక్కడ మొత్తం ఆక్సిజన్ లేదు, అది ఇది అన్నారు. అంటే సిలిండర్ తీసుకోవాలి అంటే ఉంది అక్కడ. బైకర్స్ కూడా చాలా మంది పడుకుండిపోయారు, స్లీప్ వేస్తారు. అరే యో అన్నీ ఉంటేనే కొంచెం ఇష్టం ఉంది, లేకపోతే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఫుల్ స్నో క్యాప్, దారంతా అవసరం ఉంది. ఫుల్ స్నో కొడుతున్నమాట గాలికి.
కొంచెం పైకి వెళ్దాం, ఇక్కడి నుంచి జారుకుంటూ వద్దాం. పడే వీడియో కావాలా బ్రో నీకు? చాలా జాగ్రత్త. సో గైస్ ఆసమ్ ఎక్స్పీరియన్స్ అసలు. రైడ్ అయితే ఎక్సలెంట్. ఇంకే ఒక బాధ ఏంటి నాకంటే పెట్రోల్ తప్ప ఇంకేం కాదు. సెన్సార్ ఇష్యూ స్టార్ట్ అయ్యాయి నా బైక్ కూడా ఇప్పుడు. ఇన్ని రోజులు లేవు కదా అని పడ్డాను నా బ్యాచ్కి. నా బండికి కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ మీకు ఆల్టిట్యూడ్ సిగ్నల్స్ అవ్వకూడదు అంటే స్లోగా బ్రీత్ తీసుకోండి, కొంచెం కిలోమీటర్స్ అవ్వండి, మెల్లిగా స్లోగా ఉండండి, పరిగెట్టి డ్యాన్స్ లేకండి. అనిపిస్తుంది బాగా. ఓ literally too much of wind. ఒరే నావే చిప్స్ అయిపోయింది. టూ మచ్ విండ్, విండ్ విండ్ విండ్. ఫోటోగ్రాఫర్ కష్టపడుతున్నాడు అయిపోతుంది కదా, తప్పదు. అవసరం ఇప్పుడు తీసావు గ్లవ్. ఎండు కాసేపు ఆగితే ఎంత కానీ ఆగండి మొత్తం. చలే బ్రో थोड़ा ऊपर चलते धीरे. కేసరీస్ సడన్గా కొడుతుందన్నమాట. బ్యాట్ కూడా ఎక్కువ ఉంది. అక్కడ స్నోమ్యాన్ ఉంటాడు, ఫోటోలు తీసుకున్నాడు. స్నోమ్యాన్కి వెళ్తాము. ఎవరు పెట్టారు మహాన్ బావులు. I think they are waiting for us. తక్కువ ఉంటుంది. బిఫోర్ తెలియదు కొంచెం చూడ టైం ఎంత. కళ్ళు తిప్పేస్తాం. బ్రో స్మైల్. ఇడిపోయింది ముక్కు. బా నువ్వు మొత్తం స్మాష్. హియర్స్, లిప్స్, నోజ్. వామ్మో నువ్వు తొందరగా. బాయ్ బ్రో, సీ యు అగైన్. బాయ్. సో గైస్ 0 పాయింట్ కవర్ చేసాం. సో ఇంకా డైరెక్ట్గా యుంతంగా వెళ్ళేస్తాం. అక్కడ చూస్తే ఉంది అంటే ఏం లేదు, ఫుల్ డ్రై అయిపోయింది, ఫ్లాస్ ఏం లేవు. సో ఏమైనా ఉంది అంటే ఫోన్తో రికార్డ్ చేస్తా. అక్కడ ఆర్మీ పర్సనల్ ఉన్నారు, ఈవినింగ్ కుదిరితే కట్ట వెళ్తా. ఓకే, ఇంకా వెళ్ళేదారి అంతా ఏం రికార్డ్ చేయను. మళ్ళీ కెమెరా చూసినట్టే దోలు తీరిపోద్ది. ఇక్కడైతే ఎలాగో రికార్డ్ చేసాను, ఎవరు లేరు కాబట్టి. సో ఫైనల్లీ
జీరో పాయింట్ కవర్డ్, ఎంజాయ్డ్ ఇన్ స్లో. చెవులు ఎర్రగా అయిపోయి మొత్తం చేతులు గడ్డగట్టిపోయి మాయిశ్చరైజర్ని అప్లై చేయాలి. నాకైతే ఆల్టిట్యూడ్ ప్రాబ్లం ఏం రాలేదు. ఎక్కుతూ బాగా ఆడితే కాసేపు ఆగి రెస్ట్ తీసుకోండి, అంతా బాగుంటుంది. క్యారీ సమ్ వాటర్, హైడ్రేట్, అంతే. ఓకే గైస్, సో సీ యూ అగైన్ ఎట్ మౌంట్ కటా ఆర్ యుమ్థాంగ్ వ్యాలీ. ఫైన్, ఓకే ఫైన్ గైస్. కెమెరా ఆల్ పెట్టేస్తాను నేను. బాయ్. పెట్రోల్ ఒక్కటే భయం వేస్తుంది గైస్. ఇది చూడండి, ఐఎమ్ ఆన్ మై వే టు లాచింగ్. బ్యాక్ వెళ్ళిపోతున్నాను అనమాట హోటల్కి. కటో ఇప్పుడు మంచు పడిపోతుంది, సో చూడలేము అన్నారు. రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు వే చూడండి యుమ్థాంగ్ వ్యాలీ నుంచి. అసలు మంచు ఫుల్ స్నో క్యాప్ మెరిసిపోతుంది లిటరలీ. This is awesome. I don't even know how to describe this, man. Yeah, भाई